ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయనంట తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును కూడా ఆయన తీర్చబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ ప్రార్థనను ఎరిగి ఉన్నాడు కనుక, నీ జీవితాన్ని చూచిన వాడిగా ఉన్నాడు కనుక, ఇదిగో మరికొద్ది గంటల్లో నూతన నెలలో అడుగు పెట్టబోతున్న నీకు ఈ దినము దేవుడిస్తున్న వాగ్దానం. నువ్వు అనుకుంటున్నావు ఈ నెలలో నా జీవితంలో కార్యం జరగలేదు, నెలాఖరు వచ్చేసింది, ఇదిగో నా పరిస్థితులు ఇలాగే ఉన్నాయి, నెలాఖరు వచ్చేసింది, మరలా వచ్చే నెలలో నేను ఎలా రొటేట్ అవ్వగలను, నేనేం చేయగలను, నా జీవితం ఏంటి ప్రభు అని నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు కదా. ప్రతి విషయాన్ని కూడా దేవుడు చూచిన వాడిగా ఉండి నీ ప్రతి అవసరాన్ని కూడా ఆయన తీర్చబోతూ ఉన్నారు. ఆమేన్. నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా జీవిస్తే, దేవుని దృష్టికి నీతిమంతురాలుగా నీ ఉంటే గనక నీ ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీర్చబోతూ ఉన్నాడు. ఆమేన్. దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకో. అయ్యా, ఈ నెలంతా కూడా నేను నీకు వ్యతిరేకంగా బ్రతికానేమో, నీ వద్దకు రాకుండా దూరంగా జీవించానేమో, నేను తెలిసి తెలియక పొరపాట్లు చేశానేమో, తండ్రి నన్ను క్షమించు. నీ నామానికి మహిమకరంగా ఈరోజు నువ్వు ఏదైతే వాగ్దానం ఇచ్చావో అది నా పట్ల నెరవేర్చు నాయన. ఇదిగో మరికొద్ది గంటల్లో నూతన నెలలో నేను అడుగు పెడుతున్నాను కదా, నేను తీర్మానం చేసుకుంటున్నాను ప్రభువా, నేను నీ కొరకు వాడబడతాను, నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తాను తండ్రి, నన్ను ఆశీర్వదించు అని ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి వాగ్దానం వింటున్నావో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ఈ నెలలో ఈరోజు చివరి దినమైనప్పటికీ కూడా ఆఖరి క్షణములో కూడా దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలైనా చేయగలడు. హల్లెలూయా. అందుకనే అంటున్నాడు ఆయన, క్రీస్తు యేసునందు మహిమలో నీవు యేసునందు ఉంటే గనక, నీవు యేసు రెక్కలని ఆశ్రయిస్తే గనక ఆయన యందు నీ ప్రతి అవసరం కూడా ఏమవుతుందండి? తీర్చబడుతుంది. ఆమేన్. అపవాది ఏమంటాడో తెలుసా? నువ్వు పొరపాటు చేసావు కదా, నువ్వు పాపం చేసావు కదా, అందుకే ఈ నెలలో నువ్వు దీవించబడలేదు, అందుకే నెలాఖరు వచ్చేసింది, ఇంకా నీ అవసరాలు తీర్చబడవు, ఇంకా నువ్వు అయిపోయావు అని చెప్తా ఉంటాడు. కానీ మన దేవుడు ఆఖరి క్షణములో కూడా అద్భుతాలు చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. అందుకని ఈ దినాన్ని దేవుడి వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన ఐశ్వర్యవంతుడైన, ఆయన గొప్ప రాజు అయిన ఈరోజు ఆయన బిడ్డవి నీవు కూడా ఏమవుతావు? రాజు కుమార్తెవి, రాజు కుమారుడు అవుతావు. అయితే గుర్తుపెట్టుకో, తండ్రి తనకు నచ్చినట్టుగా జీవించేవాడిని ఏం చేస్తాడు? హక్కును చేర్చుకుంటాడు. వ్యతిరేకంగా జీవించేవాడిని ఏం చేస్తాడు? సరిదిద్దుతాడు. ఈరోజు నువ్వు సరిదిద్దుకునే విషయంలో ఉన్నావా? దేవునికి ఇష్టడిగా జీవిస్తున్నావా అనేది ఆలోచన చేసి దేవుని సన్నిధిలో ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు కృతజ్ఞత ప్రార్థన చేస్తే, సేవకునిగా చెప్తున్నాను, దేవుని నామంలో నీ జీవితంలో ఉన్న ప్రతి అవసరత కూడా యేసయ్య తీర్చబోతూ ఉన్నారు. ఆమేన్. అనేక మందికి నీ అప్పిచ్చి స్థితిలోకి వెళ్ళబోతూ ఉన్నావు. ఆయన నామాన్ని ఘనపరుస్తూ అనేక మంది ఎదుట నువ్వు సాక్ష్యము చెప్పబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.